పెప్టైడ్ థెరపీస్ తోటి హెయిర్ లాస్ తగ్గుతుందా, హెయిర్ థిన్నింగ్ తగ్గుతుందా, మీసో థెరపీస్ తోటి హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ తగ్గుతుందా, అలానే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కాంబినేషన్స్ చేస్తే దాంతో ఈ విధంగా మనకి రిజల్ట్స్ వస్తాయా అనే దాని గురించి ఇవాళ తెలుసుకుందామండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు ఎన్నో ప్రశ్నలకి, సందేహాలకి, అపోహలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందండి మెయిల్ ప్యాటర్న్ బాల్డ్నెస్. అలానే ఆడవాళ్ళలో విపరీతంగా ఊడిపోయి ఎదురుగా మనకి ఇక్కడ మాడు కనిపిస్తున్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీసోథెరపీ ఆప్షన్స్ అనేటివి బాగుంటాయండి. అలానే పెప్టైడ్స్ అనేటివి ఆడవాళ్ళకి చాలా మంచిగా సెట్ అవుతుంది వెంట్రుకలకి. అలానే మగవాళ్ళకి కూడా ఇనీషియల్ ఫేజెస్ లో పెప్టైడ్స్ తోటి తర్వాత మినాక్సిడిల్ లోకి షిఫ్ట్ అవ్వటం అనేది జరగొచ్చండి. అలానే టాబ్లెట్స్ కూడా వాడుకోవచ్చండి. టాబ్లెట్స్ లో మనకి గ్లూటథైన్ కాకుండా మనకి మంచిగా న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్, అమైనో యాసిడ్స్, వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్ ఇవన్నీ కూడా దానితోటి కూడా మనకి వెంట్రుకలకు అనేటివి బాగా స్ట్రెంత్ అనేది వస్తూ ఉంటుంది. అలానే ఈ పెప్టైడ్స్ థెరపీస్ ఏంటి, ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఎప్పుడు చేస్తాము అనే దాని గురించి ఇవాళ నేను మీకు వివరిస్తానండి. పెప్టైడ్స్ అనేటివి ప్రోటీన్ కి బిల్డింగ్ బ్లాక్స్ అండి. అంటే మన శరీరంలో ప్రోటీన్స్ ఏవైతే బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయో ఆ ప్రోటీన్స్ అనే దానికి ఇంకా లోపలికి మనం డివైడ్ చేసుకుంటే దాన్ని పెప్టైడ్స్ అని అంటారనమాట. అంటే ఒక 2-3 పెప్టైడ్స్ కలిస్తే దానికి ఒక ప్రోటీన్ లాగా మారుతుంది అనమాట. ఈ పెప్టైడ్స్, అమైనో యాసిడ్స్ అనేటివి ఎలా అవుతాయి అని అంటే న్యాచురల్లీ సింథసైజ్ అవుతాయండి. మనకి డైట్ లో ఉంటుందండి. అలానే మనకి ప్లాంట్ డైట్, యానిమల్ డైట్ లోంచి కూడా మనకి పెప్టైడ్స్ దొరుకుతాయి అనమాట. అయితే ఈ పెప్టైడ్స్ అనేటివి ఏంటి, డైపెప్టైడ్, ట్రైపెప్టైడ్, టెట్రాపెప్టైడ్, కాపర్ పెప్టైడ్స్ ఇలాంటి వివిధ రకాలైనవి ఉంటాయి అనమాట. బైపెప్టైడ్ అని అంటే మనకి 2 పెప్టైడ్స్ ఉండటం, ట్రై అంటే 3, క్వాడ్రా అంటే 4, పెంటా అంటే 5. అలానే మనకి కాపర్ పెప్టైడ్స్ అంటే కాపర్ తో పెప్టైడ్ అవుతే దాంతో ఇది అనమాట. అసిటైల్ ట్రైపెప్టైడ్ అని ఉంటుంది, ప్రోకాపిల్ అని ఉంటుంది, అనగేన్ అని ఉంటుంది, రిడెన్సిల్ అని ఉంటాయి. ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ పెప్టైడ్స్ అనమాట. సో ఈ కాంబినేషన్ ఆఫ్ పెప్టైడ్స్ తోటి కూడా మనకి మంచిగా విధంగా మనకి వెంట్రుకలు అనేది స్ట్రెంథెన్ చేస్తాయి. ఎలా స్ట్రెంథెన్ చేస్తాయి ఈ పెప్టైడ్స్ అని అంటే మనకి వెంట్రుకల దగ్గర ఎక్కడైతే కుదుళ్ళ దగ్గర ఉంటాయండి, ఈ కుదుళ్ళ దగ్గర డర్మల్ ప్యాపిలా సెల్స్ అనేటివి ఉంటాయి. ఈ డర్మల్ ప్యాపిలా సెల్స్ దగ్గర ఈ పెప్టైడ్స్ అనేటివి వెళ్ళేసి నాక్స్ పాత్వేకి మనకి చేసి దానికి WNT BMP సిగ్నలింగ్ పాత్వేకి స్టిమ్యులేట్ చేసి దానికి వెంట్రుకలు అనేటివి థిక్గా రావటానికని కుదుళ్ళ దగ్గర స్ట్రెంథెన్ చేసి హెయిర్ లాస్ కాకుండా కుదుళ్ళ దగ్గర గట్టిగా పట్టుకోవటానికని హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఈ యాంకరింగ్ ఫిబ్రిల్స్ అంటాం కదండి, కుదుళ్ళ దగ్గర స్ట్రెంథెన్ చేయటానికని మనకి ఆ విధంగా అది బెనిఫిట్ చేస్తాయి. సో పెప్టైడ్స్ మనం మీసోథెరపీ రూపంలో కూడా చేయొచ్చా అని అంటే పెప్టైడ్స్ మీసోథెరపీ రూపంలో కూడా చేయొచ్చండి. మీసోథెరపీ అనేది మనకి చర్మంలో మంచిగా వెంట్రుకలకి మనకి దగ్గరున్న స్కాల్ప్ చర్మానికి మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ లాగా మనం జస్ట్ మైక్రో నీడిల్స్ చేసి ఓపెన్ ఛానల్స్ అనేటివి క్రియేట్ చేసి అది ఒక 2 hours లో క్లోజ్ అయిపోతాయండి. సో ఆ ఛానల్స్ ద్వారా మనకి ఆ పెప్టైడ్స్ కానీ లేకపోతే అమైనో యాసిడ్స్ కానీ ప్లాంట్ స్టెమ్ సెల్స్ కానీ విచ్ ఆర్ వెరీ వెరీ సేఫ్, అలానే మనకి ఇతరత్ర డ్యూటాస్టరైడ్ కానీ ఫినాస్టరైడ్ కానీ కాంబినేషన్స్ అనేటివి చేయొచ్చండి. ఇవి చేయటంతో ఊడిపోతున్న జుట్లు, వెంట్రుకలు అన్నీ గట్టిగా నిలబడతాయి. ఇవి మంచిగా నిలబడి మాడుకి కనిపించకుండా మనకి వెంట్రుకల్ని లావుగా చేయటానికని బెనిఫిట్ చేస్తాయి. ఈ మీసోథెరపీ అలానే పెప్టైడ్స్ థెరపీసే కాకుండా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి చేయొచ్చండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తే మనకి లేని చోట జుట్టు అనేది రావటానికని మంచి ఆస్కారం ఉంటుందండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చేయించుకునేది మంచిగా రిజల్ట్స్ అనేటివి తీసుకుని వచ్చి దానితో పాటు మనం మెయింటైన్ చేయటానికని మీసోథెరపీస్, అలానే పెప్టైడ్ థెరపీస్, అలానే మినాక్సిడిల్, అలానే ఇతరత్ర ఓరల్ టాబ్లెట్స్ నేను చెప్తాను కదండి, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, అమైనో యాసిడ్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఉన్నాయి. అలానే మీకు బయోటిన్ సప్లిమెంటేషన్స్, అలానే డ్యూటాస్టరైడ్, ఫినాస్టరైడ్ అని అంటాం మనం, DHT బ్లాకర్స్ అని, దానితో పాటు ఓరల్ మినాక్సిడిల్ అండ్ టాబ్లెట్స్ ఉంటాయి. అలానే మనకి ఇతరత్ర కొల్లాజన్ బిల్డింగ్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. వీటన్నిటితోటి కూడా మనకి మంచి ట్రీట్మెంట్స్ అనేటివి, మంచి సొల్యూషన్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి చాలా సేఫ్ ప్రొసీజర్స్ అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియోస్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి. మీకు మంచి ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ ఈ వీడియోలో వచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు ఈ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, పిల్లలకి, ఎవరికైనా సరే, మీకు తెలిసిన వాళ్ళైనా సరే
వాళ్ళకి ఎవరికైనా బట్టతలలు ఉండి విపరీతంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి పంపించండి. వాళ్ళకి పంపించి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని భుజం తట్టి చెప్పండి, కాన్ఫిడెన్స్ తెచ్చుకోవచ్చు అని కూడా చెప్పండి. అలానే చాలా ముఖ్యమైన విషయం అండి, యంగ్స్టర్స్లో చాలా విపరీతంగా హెయిర్ లాస్ అనేది అవుతుంది. సో అందుకోసమే మీరు ఆ హెయిర్ లాస్ అనేది విపరీతంగా కాకముందు మీరు ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి మీరు స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నెగ్లిజెన్స్ చేయకండి. నెగ్లిజెన్స్ చేసుకొని 21 ఏళ్ళకి 22 ఏళ్ళకి బట్టతలలుగా మారకూడదు పిల్లలు. దయచేసి చూడండి, ఎందుకంటే 24 ఏళ్ళకి ముందు మనం ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి చేయలేం. సో ఈ 19 ఇయర్స్ దాటిన వాళ్ళకి నేను చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, చాలా లైఫ్ స్టైల్ మార్పులు చేయాలి, మీరు డైట్ పరంగా మార్పులు చేయాలి. ఎందుకంటే హెయిర్ లాస్ ర్యాపిడ్గా అయిందనంటే 21, 22కి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో దయచేసి మీరు లైఫ్ స్టైల్ని మార్చుకోండి, న్యూట్రిషనల్ స్టేటస్ని మార్చుకోండి. ఇష్టం ఉన్నట్టుగా వెయిట్ లాస్ థెరపీస్ చేయకండి. దయచేసి మీరు మాతో అడ్వైస్ తీసుకొని, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని మీరు ట్రీట్మెంట్స్ చేసుకోండి. సో ఇదండి విషయం. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.